మనతో పాటు రావి వెంకటేశ్వరరావు గారు ఉన్నారండి. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు అట్టహాసంగా కార్యక్రమం జరుగుతా ఉంది. ఎట్లా ఉంది సార్? ఎలా చూడబోతున్నారు? గెలుపు మీద ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి వినిపిస్తా ఉన్నాయి. అవతల కాంపౌండ్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా మనకి విన్నింగ్ విక్టరీ, భారీ మెజార్టీ అని చెప్పేసి మీరు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఊహించిన విధంగా ప్రజలు ఊహించిన విధంగా మెజారిటీ రాబోతుంది. ఖచ్చితంగా 100% భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం మీద వ్యతిరేకత 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి గెలిపించడం, ఇది చేసిన అవినీతి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉండే అందరూ కూడా ఏమీ మాట్లాడలేక మెదకుండా కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా 100% భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. సార్ నిజంగా జనాల మీద ప్రేమ ఉంది అది అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కనీసం 20 సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉంటే అభివృద్ధి చూస్తే శూన్యము. ఏమనిపిస్తుంది సార్? నిజంగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన వ్యక్తి చేయాల్సిన నియోజకవర్గం కాదేమో అనిపిస్తుంది మేము వస్తూ ఉంటే. అది చేసింది ఏమీ లేదు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు నాని. అంటే జనాలు తెలుసుకోవాలి కదా సార్. జనాలు వాళ్ళు అర్థమవుతుంది, జనాలందరికీ వాళ్ళు అర్థమవుతుంది. 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అధికారులు లేవు, నేనేం చేయలేదు అన్నాడు. వాడు మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యి ఏ విధంగా దోసుకున్నాడో మేము చెప్పాం. గత చాలాసార్లు చెప్పాను నేను. 5,000 కోట్లు దోసుకున్నాడు. డబ్బు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి బలిసి కొట్టుకుని మాట్లాడుతున్నాడు వాడు. ఖచ్చితంగా ప్రజలు దానికి సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ డబ్బుతో జరిగే యుద్ధం అనుకోవచ్చు. ఇప్పుడు గుడివాడ వరకు అంటే వెంటనే ఆయన డబ్బు అనేది ఎంతైనా పెట్టే కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మేము అవసరమైతే చాలా బయట వినపడతా ఉన్నాయి, మీ దాకా వచ్చే ఉంటాయి. అంటే ఆడు అదే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. మేము ప్రజాబలంతోనే ముందుకెళ్తున్నాం, మేము డబ్బుతో కాదు. మేము పని చేస్తాం, నమ్మకం కలిగేస్తాం ప్రజల్లోకి. ఆడు కేవలం ఏమీ లేక అనేక రకాలు ప్రయత్నించారు. కానీ ఈ రోజున డబ్బుతో గెలుద్దామని చెప్పి ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాడు. మేము దాన్ని నమ్మట్లేదు. ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు రాముని. ఆయన గెలిపిస్తారని నా నమ్మకం. సార్ ఒక్క రూపాయి కూడా సీఎం దగ్గర నుంచి తెచ్చుకోలేనటువంటి కొడాలని మొన్న సీఎం సగల మాట్లాడతా ఈసారి గెలిపించండి, డెఫినెట్గా నేను అభివృద్ధి చేపిస్తానంటే ఇప్పటిదాకా జరగలేదనే కదా సార్ దాని అర్థం? అంతే కదా. ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి ఇదే సొల్లు కౌలు మాట్లాడతాడు వీడు. ఏదోటి ప్రజల్ని డైవర్ట్ చేస్తాకి, ప్రజల్ని మభ్య పెడతాకి ప్రయత్నం చేస్తున్నాడు. మేము అదే చెప్తున్నాం, ప్రజల్ని నమ్మవాకండి. దొంగ దుర్మార్గుడు ఆయన నమ్మకండి చెప్తున్నాం. అది నమ్ముతున్నారు జనం ఇవాళ. సార్ ఏంటి సార్ ఈ కాకి డ్రెస్ గురించి ఏమైనా చెప్తారా? అదే దాని గురించి మిమ్మల్ని చూడంలో నాకు స్పెషల్గా అనిపించి అసలు మాట్లాడదాం అనేది దాని గురించి అనుకున్నాను. ఏమి లేదు, ఉంటుంది సార్, ఏదో స్టోరీ అయితే ఉంటుంది. ఏమీ లేదు. జనరల్గా అన్నగారు ఆ టైంలో నామినేషన్ టైంలో కాకి డ్రెస్ వెళ్ళారు కాబట్టి నేను రాము కూడా ఇదే కాకి డ్రెస్ వెళ్తున్నాం. ఖచ్చితంగా గెలుపుతోనే మేము వెళ్తున్నాం.